హైదరాబాద్ శివార్లు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారుతున్నాయి. రాజధాని చుట్టుపక్కల రేవ్ పార్టీలు జోరుగా సాగుతున్నాయి. విలాసాలకు అలవాటు పడ్డ యువత రేవ్ పార్టీల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోంది. మత్తులో ఊగుతూ జోగుతూ అనైతిక కార్యకలాపాలు సాగిస్తోంది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జువ్వాడ శివారులో ఓ ఫామ్ హౌస్ పై సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఫామ్ హౌస్ లో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న రేవ్ పార్టీ గుట్టు రట్టు చేశారు. అర్ధనగ్నంగా నృత్యాలు చేస్తున్న 8 మంది మహిళలు, 22 మంది పురుషులను అరెస్ట్ చేశారు పోలీసులు. వెలుస్తున్న ఫామ్ హౌసులు, రిసార్టులపై పోలీసులు నిఘా వైఫల్యమే కారణమని చెప్పవచ్చు. జువ్వాడ గ్రామ శివారు ఓ ఫామ్ హౌస్లో జరిగిన రేవ్ పార్టీలో లాగే కొద్ది రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా జరిగాయి. ముంబై, బెంగళూరుకు చెందిన కొంతమంది యువతులను నగరానికి తీసుకువచ్చి రేవ్ పార్టీలకు సప్లై చేస్తున్నా చాలా రోజుల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. ముఠా సభ్యుడితో పాటు మరికొందరిని ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మరోసారి ఇదే ముఠా సభ్యుడు పక్క రాష్ట్రాల నుండి తీసుకొచ్చిన కొంతమంది యువతులు షామీర్పేట్ పిఎస్ పరిధిలోని ఓ రిసార్ట్లో పోలీసులకు చిక్కారు. ఇలాంటి ఘటనలు మాటిమాటికి వెలుగు చూస్తుండటంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసుల తీరు మాత్రం షరా మామూలే అన్నట్టు ఉంది. మామూళ్ల మత్తులో పడి వారి దృష్టికి వచ్చినా పట్టించుకోవటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. న్యూస్ రాజధాని చుట్టుపక్కల విందు వినోదాల పేరిట నిర్వహిస్తున్న రేవ్ పార్టీలు కొన్ని సందర్భాల్లో కొందరికి శాపంగా మారుతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండల్ చెంగిచెరలోని ఓ ఫామ్ హౌస్లో హైదరాబాద్కు చెందిన కొందరు యువకులు బర్త్డే పార్టీ చేసుకున్నారు. అర్ధరాత్రి వరకు ఫుల్గా మద్యం సేవించి స్విమ్మింగ్ పూల్లో పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఏం జరిగిందనేది ఇంతవరకు మిస్టరీగానే ఉండిపోయింది. ఓ బడా వ్యాపారి కుమారుడి పెళ్లి తర్వాత తన దగ్గరి బంధువులు, మిత్రులకు భారీ విందు ఏర్పాటు చేశాడు. అందులో భాగంగానే నార్సింగ్లోని ఫామ్ హౌస్ను ఎంచుకున్నాడు వ్యాపారి. రేవ్ పార్టీ ఏర్పాటు చేయాలని విక్కీ అనే బ్రోకర్ని ఆశ్రయించాడు. ముంబై మోడల్స్తో పాటు కలకత్తా నుంచి కొందరు డాన్సర్లను రప్పించాడు విక్కీ. వీరంతా అర్ధనగ్నంగా నృత్యాలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆదివారం పార్టీ ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి అర్ధనగ్న డాన్సులు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి గ్యాంగ్ మొత్తాన్ని పట్టుకున్నారు. గతంలో కూడా విక్కీ గ్యాంగ్ ఇలాంటి పార్టీలు ఏర్పాటు చేసింది. శివారు ప్రాంతాల్లో జరుగుతున్న ఇలాంటి రేవ్ పార్టీల సమాచారం ఎస్ఓటీ పోలీసులకే ఎందుకు చేరుతుంది? ఇంత జరుగుతున్న స్థానిక పోలీసులు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అనేది ప్రశ్నగానే ఉండిపోతుంది. ఇలాంటి ఘటనలు రోజు ఏదో ఒక చోట వెలుగు చూస్తున్నా స్థానిక పోలీసులు దృష్టి పెట్టడం లేదు. తమకు ఎందుకులే అనుకుంటున్నారా? రావాల్సిన మామూళ్లు వస్తుంటే నోళ్లు మూసుకుని ఉంటున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలైన కొన్ని రిసార్ట్లు, ఫామ్ హౌసులపై నిఘా పెట్టాలని కోరుతున్నారు ప్రజలు. కృష్ణమూర్తి అనే వ్యక్తి తన కొడుకు వివాహ సందర్భంగా పోలీస్ నుంచి మైక్ పర్మిషన్ తీసుకొని తన దగ్గర మిత్రులు 20 మందికి ఒక వివాహ విందు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా తను పర్మిషన్ లేకుండా లిక్కర్ సప్లై చేయడం, తర్వాత ఆర్కెస్ట్రాలో ఈ కొందరు 7 డాన్సులు తీసుకొచ్చేసి డాన్సులు చేపించడంతో ఇమీడియట్గా మేము మాకున్న సమాచారం మేరకు మేము ఎస్ఓటీ జాయింట్గా రైడ్ చేసి
ఇమీడియట్గా తను తీసుకొచ్చేసి ఆ 8 మెంబర్స్ ఒక సింగర్ని 7 డాన్సర్లని మరియు ఈ పార్టీ ఆర్గనైజేషన్ కృష్ణమూర్తి మరియు ఆ విందు కట్టిన 21 మంది తీసుకొచ్చి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తదుపరి వీళ్ళని జ్యుడిషియల్ రిమాండ్ తరలించడం జరుగుతుంది.